హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఎమోషనల్ లవ్ డైలాగ్ తోని మంచి లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అవుతుంది. ఒకసారి అయితే మీరు డెమో వీడియో అయితే చూడండి. మీ పిక్స్ తోని ఎలా క్రియేట్ చేసుకోవాలని ఇప్పుడైతే చెప్తాను. నీకంటే ముందు నా లైఫ్ లో 100 మంది అమ్మాయిలు జీవితంలో ఆలోచించలేకపోతాను. ఏ తలపును తడిపిన పెదముల చిరు చిరు నగవు డెమో వీడియోతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని రీడింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకి రీడింగ్ కోసం అల్గమా స్నాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అల్గమా స్నాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయలు కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా అల్గమా స్నాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అల్గమా స్నాప్ అయితే ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను డూడ్ మూవీ అయితే ఉంది కదా. సో మూవీల నుంచి మంచి డైలాగ్ అయితే తీసుకొని సో ఆ మూవీల నుంచి ఒక సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో డైలాగ్ ప్లస్ లిరికల్ సాంగ్ ఎడిటింగ్ చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు మీ యొక్క పిక్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు బాయ్ పిక్ అయినా పెట్టుకోవచ్చు, సో గర్ల్ పిక్ అయినా పెట్టుకోవచ్చు. ఎవరికైనా సరే సాంగ్ అయితే బాగా సెట్ అయితే అవుతుంది. సో డైలాగ్ తోని సాంగ్ తోని చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఈ విధంగా డైలాగ్ కనబడుతుంది కదా. సో ఈ డైలాగ్ అనేది నేను స్టార్టింగ్ లో నేను తెలుగు టెక్స్ట్ అయితే పెట్టాను. సో తెలుగు టెక్స్ట్ అయితే పెట్టి దీనికి ఒక ఎఫెక్ట్స్ కూడా పెట్టి చాలా బాగా అయితే పెట్టాను. సో మీకు ఒక ఫాంట్ ఇస్తాను కదా. సో ఫాంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ దాకా అయితే ఉంటుందంటే ఇక్కడ 7 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 7 సెకండ్స్ వరకు. సో ఇక్కడ దాకా ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనం మన ఒక పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ వరకు మన ఒక పిక్స్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా పిక్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే మీరు ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకొని వదిలేసేయండి. సో ఇక్కడ 7 సెకండ్స్ వరకు వచ్చాక ఇక్కడ బీట్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసేయండి. సో ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో మీరు మీ యొక్క పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని ఫిల్ కంపోజిషన్ ఎలిమెంట్ ట్యాప్ చేస్తున్నాను. అండ్ దీన్ని మనం ఒక ఫింగర్స్ తోని లేదా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఫేస్ అనేది మంచిగా కనబడేట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అండ్ లిరిక్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా రండి. సో అక్కడ దాకా వచ్చాక ఇక్కడ పిక్ అనేది మీరు డ్రాగ్ చేసుకొని దీన్ని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ కింద పెట్టుకోండి. సో ఇలా లిరిక్స్ కింద పెట్టుకున్నాక చూడండి మనకు పిక్ అయితే ఈ విధంగా కనబడుతుంది కదా. సో ఇక్కడ కూడా మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా. సో ఇంకో పిక్ అయితే యాడ్ చేసి దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి సో దీన్ని కూడా ఇలా అయితే పెడదాం. సో ఇలా అయితే పెట్టాక సో ఇక్కడ ఇది కూడా ఎక్స్ట్రా పార్ట్ మీరు కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్నాక దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ కింద పెట్టుకోండి. సో నేను ఇక్కడ 2 పిక్స్ అయితే యాడ్ చేశాను కదా. సో ఇక్కడ మిగతా పిక్స్ కూడా మీరు నేను చెప్పిన విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. సో ఎఫెక్ట్ అనేది మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక మీరు కొంచెం బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏదైతే పిక్ అయితే యాడ్ చేసాం కదా. సో ఆ పిక్కు మీరు ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ అంతే. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ అనేది మనకు సాంగ్కి లిరిక్కి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇలా చాలా బాగా అయితే కనపడుతుంది. అండ్ ఇక్కడ నేను ఫాంట్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఎఫెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ పిక్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంతే ఈ విధంగా సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకొని జస్ట్ ఫాంట్ ఒకటి యాడ్ చేసుకొని మీ యొక్క పిక్స్ యాడ్ చేసుకొని పిక్స్కి ఎఫెక్ట్ అయితే పే చేసుకోండి అంతే. సో రీడింగ్ మొత్తం అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.